బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతుండటంతో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, ఈ ఏడాది 10వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కావడంతో వేడుకలను ధూమ్ గా చేసేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. అవతరణ దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్ లో 10,000 మందితో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావడంతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేలాది మంది ఉద్యమించిన ప్రధాన ఉద్యమకారుడిగా తెలంగాణ తెచ్చిన నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు పేరుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు సోనియాతో పాటు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం పంపనున్నట్టు సమాచారం. రాష్ట్ర గీత ఆవిష్కరణ ఆవిర్భావ దినోత్సవం రోజున సోనియా గాంధీ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతాన్ని విడుదల చేయనుంది. జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని ప్రముఖ కవి గేయ రచయిత అంద్యశ్రీ రచించారు. ఈ గీతాన్ని ఫిబ్రవరి 4న కేబినెట్ అధికారికంగా రాష్ట్ర గీతంగా ఆమోదించింది. ప్రస్తుత సందర్భాన్ని ప్రతిబింబించేలా గీతంలో స్వల్ప మార్పులను మంత్రివర్గం సూచించింది. దాదాపు 1.5 నిమిషాల నిడివి గల తుది వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ గీతానికి సంగీతాన్ని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరిచారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు రామ్. జూన్ 2వ తేదీకి రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే ఈ వేడుకలకు ఘనంగా నిర్వహించేందుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా వచ్చే నెల 6వ తేదీ వరకు లోక్సభ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసింది. అయితే లేఖ రాసినప్పటికీ కూడా ఇంకా అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం వెయిట్ చేస్తూ ఉంది. అయితే జనరల్గా 2014 నుంచి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి సంవత్సరం కూడా 10 రోజుల పాటు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఇది ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా. అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో గెలిచి అధికారంలోకి వచ్చినాక మొదటిసారి వస్తున్న ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి ఆ వేడుకలకి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ప్రత్యేక ఆహ్వానించాలని చెప్పి కూడా ప్రభుత్వం డిసైడ్ చేసింది. మొన్న కేబినెట్ సమావేశంలో కూడా తీర్మానం చేసింది. అయితే సోనియా గాంధీతో పాటు ఇతర ప్రముఖులను కూడా పిలవడంలో భాగంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఆహ్వానించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఎందుకంటే 2014 కంటే ముందు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణ తెచ్చిన సాధకుడిగా నా ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఉన్న సమయంలో తెలంగాణ వచ్చింది కాబట్టి కేసీఆర్ కూడా ఆహ్వానించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది. అయితే ఇది ప్రభుత్వం తరఫున ఓపెన్గా ఆహ్వానిస్తారా లేదు ప్రభుత్వం తరపు ప్రతినిధులు వెళ్ళి కేసీఆర్ కలిసి ఆహ్వానిస్తారా అని చెప్పి మాత్రం తేలాల్సింది. అయితే ఏదేమైనా జూన్ 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ప్రస్తుతం వేడుకల జరుపుకునేందుకు ఈసీ పర్మిషన్ కోసం ప్రభుత్వం వెయిట్ చేస్తూ ఉంది. ఈ ఈసీ పర్మిషన్ వచ్చిన తర్వాత
ఆ వేడుకల్ని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించాలా, లేదు సెక్రటరియట్ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో నిర్వహించాలా, లేదు నాంపల్లి జూబ్లీగా జూబ్లీ హాల్ దగ్గర పబ్లిక్ గార్డెన్లో నిర్వహించాలని దానిపైన కసరత్తు చేస్తూ ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా అధికారులు చూసుకుంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకి కేవలం తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అనేక మంది మేధావుల్ని, గాయకులను, కవులను, విద్యావేత్తలను కూడా పిలిచి ఘనంగా సత్కరించేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే జయ జయ తెలంగాణ పాటకు సంబంధించింది ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో పాట రాసిన గాయకుడు అందశ్రీతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తదితరులతో భేటీ అయ్యారు. ఆ పాట రూపకల్పన కూడా పూర్తయింది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జూన్ 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పి భావిస్తుందో ఆ సందర్భంగా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి పథకాలు కానీ ఎలాంటి ప్రకటన కానీ చేసే అవకాశం కూడా లేదు. ఒకవేళ జూన్ 6 తర్వాత జూన్ 12వ తేదీ లోపు పార్టీ తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అప్పుడు పథకాలు కానీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అప్పుడు కనుక పెడితే జూన్ 6 తర్వాత నుంచి సభ పెడితే మాత్రం ఇప్పటికే 100 రోజుల్లో 6 గ్యారంటీల అమల్లో భాగంగా 5 గ్యారంటీలు అమలు చేసి తీరామన్న ప్రభుత్వం ఇంకా మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో మహాలక్ష్మి పథకంలో మహిళలకు 2,500 రూపాయల పథకం ఉంది. ఆ పథకాన్ని అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే రైతు రుణమాఫీ విషయంలో ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికే రైతులకు సంబంధించిన రైతు భరోసా కింద ఇచ్చే రైతు బంధు పథకం 15,000 పథకం 15,000 రూపాయలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నప్పటికీ కూడా మహిళలకి 2,500 రూపాయల పథకం మాత్రం ఇంకా అది అనౌన్స్ చేయలేదు. అదొక పథకం మాత్రం 6 గ్యారంటీలో 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు భాగంగా ఆ ఒక పథకం మిగిలి ఉంది. కాబట్టి ఆ పథకాన్ని అమలు చేసేందుకే ఆ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిపే సభ సందర్భంగా ఈరోజు ఆ పథకాన్ని అనౌన్స్ చేస్తారని చెప్పి తెలుస్తూ ఉంది ప్రభుత్వం తరఫున. కాబట్టి ఈసీ పర్మిషన్ కోసం ప్రభుత్వం వెయిట్ చేస్తూ ఉంది. ఇటీవల క్యాబినెట్ సమావేశానికి కూడా షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది ఈసీ. కాబట్టి రేపు జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకి ఎలాంటి అనుమతి ఇస్తుంది, ఏ విధంగా జరుపుకునేందుకు అనుమతి ఇస్తుందో మాత్రం మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ రామ్. ఇక జూన్ 2న జరగబోతున్న తెలంగాణ 10వ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాస్, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ సోనియా గాంధీని ఘనంగా సన్మానించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శాలిని. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వేడుకలు జరపాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రివర్గంలో కూడా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కూడా సమీక్ష సమావేశంతో పాటు మంత్రివర్గం తీర్మానం చేసింది పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను కూడా జరపాలని. ఈ నేపథ్యంలో ఇటు ఆవిర్భావ దినోత్సవానికి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ప్రత్యేక ఆహ్వానితురాలుగా పిలవడంతో పాటు ఇటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన తెలంగాణ ఏర్పడడానికి ఏదైతే ఎవరైతే ఉన్నారో ఆ కారకుడు అయితే ఎవరైతే ఉన్నారో ఏదైతే కేసీఆర్ ఆ కేసీఆర్ని కూడా అంటే ఈ 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కూడా ఉన్నాడు. అదే దీంతో పాటు కూడా ప్రత్యేక తెలంగాణ రావడం కోసం అదేవిధంగా తెలంగాణలో 1,500 మంది ఆత్మ బలిదానం చేసుకునే పరిస్థితి. దీంతో పాటు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన నాయకుడిగా కూడా కేసీఆర్కి ప్రత్యేకత ఉంది. మరొక వైపు సకల జనుల సమ్మె కావచ్చు, అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించి వంట వార్పులు, అదేవిధంగా ఈ ఉద్యమానికి మొత్తం ఊపు తెచ్చింది అయితే ఆ కేసీఆర్ నాయకత్వంలో అని కూడా ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఏదైతే విశ్వాసం. సో ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ ఏదైతే రావడానికి ప్రత్యేక తెలంగాణ ఏర్పడడానికి అంటే తొలి
తొలి దశలో తెలంగాణ పెద్ద ఎత్తున ఏదైతే ఆందోళనలు ఉవ్వెత్తున ఊగినప్పటికి కూడా మలి దశ ఉద్యమంలో కేసీఆర్ ముఖ్య పాత్ర పోషించారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ప్రత్యేక తెలంగాణ ఏర్పడడం కోసం కేసీఆర్ కూడా ఏదైతే ప్రత్యేకంగా ఉద్యమ కార్యాచరణలు, అదేవిధంగా ఎప్పటికప్పుడు ఏదైతే ఉద్యమానికి ఊపు తెచ్చిన పరిస్థితి, అదేవిధంగా పాదయాత్రలు చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా కేసీఆర్ సారథ్యంలోనే తెలంగాణ ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటు సోనియా గాంధీతో పాటు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీగా భావించి, అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ప్రత్యేకంగా కృషి చేసిన ఉద్యమకారుడిగా కేసీఆర్ని కూడా ప్రభుత్వం పిలిచి ఘనంగా సన్మానించాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే సోనియా గాంధీని ప్రత్యేకంగా పిలవాలని కూడా మంత్రివర్గం అదేవిధంగా తీర్మానం చేసింది. మరొక వైపు దీనికి సంబంధించి ఏదైతే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా ప్రత్యేకంగా పిలిచి ఘనంగా వీరిద్దరిని సన్మానించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఏదైతే పార్లమెంటు ఎన్నికల కోడ్ వేళ ఏదైతే ఎన్నికల కమిషన్కి ఇప్పటికే ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ పర్మిషన్ కోసం లెటర్ పెట్టిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఎన్నికల కమిషన్ అనుమతి రాగానే ఖచ్చితంగా ఇటు కేసీఆర్ కూడా ప్రత్యేకంగా కేసీఆర్ని ఆహ్వానించి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఘనంగా సన్మానించాలని భావిస్తుంది. ఇటు ఏదైతే సోనియా గాంధీ అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ని కూడా ఇద్దరిని ప్రత్యేకంగా సన్మానించి ఈ వేడుకలను ఘనంగా జరపాలని కూడా భావిస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.